మండు టెండర్ని సైతం లెక్క చేయకుండా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి గడికోటి శ్రీకాంత్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు. అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్గా రాయచోటిని ఏర్పాటు చేశామన్నారు. వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేసినట్లు తెలిపారు శ్రీకాంత్ రెడ్డి. నియోజకవర్గంలో కొన్ని చోట్ల తాగునీటి సమస్య ఉందని, 2 ఏళ్లలో ఆ సమస్య సమసిపోతుందన్నారు గడికోట. మరింత సమాచారం మా ప్రతినిధి సుస్మిత అందిస్తారు. రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. అయితే ఎండనక కూడా మనం చూస్తూ ఉన్నాము. ఒకవైపు 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కూడా నమోదవుతుంది. ఏమాత్రం లెక్క చేయకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా రెస్ట్ లేకుండా కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఎటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతూ ఉన్నాయి, ఇక్కడ రాయచోటిలో జరిగిన అభివృద్ధి ఏమిటి, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, చూస్తున్నాము చాలా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, రెస్ట్ లేకుండా కూడా ప్రచారం చేస్తున్నారని కూడా వింటూ ఉన్నాము. ఏంటి సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారమ్మా, నాయకులు అన్న వాళ్ళు ప్రజల్లో మమేకం అవ్వాలి, ప్రజలతోనే ఉండాలి. మనం చేసినటువంటి కార్యక్రమాలు వివరించడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉండాలి అన్నటువంటి నా ఆదేశానుసారం ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆయన నాయకులకు చెప్పినది ఒకటి ప్రజలతో మమేకం అవ్వటం. కరోనా టైంలో కూడా ఫస్ట్ అధికారంలో ఉన్నప్పుడు 2 సంవత్సరాల కరోనా పీరియడ్లో, లాక్డౌన్ పీరియడ్లో కూడా ప్రజలతో మమేకమయ్యాం. ఏ ఒక్కరు ఇప్పుడు కంటెస్ట్ చేసేటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకుడితో సహా, చంద్రబాబు నాయుడు గారితో సహా, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో సహా, స్థానిక తెలుగుదేశం నాయకులతో సహా ఏ ఒక్కరు కరోనా టైంలో కనీసం ప్రజలు ఎలా ఉన్నారు అన్నటువంటి ఆలోచన చేసిన వాళ్ళు కాదు. ఆ సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో మేము కరోనా సెంటర్స్లోనే నిద్రించినాం, కరోనా పేషెంట్స్తో పాటే ఉన్నాం. ఈ 2 సంవత్సరాలలోనే ప్రతి ఒక్క ఇంటిని రెండోసారి టచ్ చేస్తాం. గతంలో ఏ ఒక్క నాయకుడు కూడా చేసిండడు, అంటే ఒక్క ఇల్లు కూడా వదలకుండా ప్రచారంలో భాగంగా అలాగే చేస్తున్నాం, గడప గడప అలాగే చేస్తున్నాం. ఒక పక్కన సంక్షేమం, ఒక పక్కన అభివృద్ధి, ఒక పక్కన శాంతి భద్రతల విషయంలో శాంతియుత పాటించడం, మరొక పక్కన మమేకం అవటం. ప్రజాస్వామ్యంలో నాయకుడు చేయాల్సినటువంటి పనులు ఇవి అని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేశారు. ప్రచారంలో మీరు తిరుగుతున్న సమయంలో వాళ్ళు ఏమైనా కంప్లైంట్స్ చెప్తూ ఉన్నారా, లేకపోతే సంక్షేమ పథకాలు మాకు అన్నీ అందుతున్నాయి అని చెప్తున్నారా సార్? సంక్షేమ కార్యక్రమాలలో 98% కంప్లైంట్స్ అనేటువంటి లేవండి. అది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు అంత ధైర్యంగా వైనాట్ 175 అని అంటున్నారు. అలాగే ఈరోజు రాయచోటి అన్నటువంటి ఒక వెనుకబడినటువంటి ప్రాంతాన్ని జిల్లా కేంద్రం చేసుకోవటం, ఎటువంటి అవినీతికి పాల్పడకుండా చట్ట ప్రకారం అసైన్మెంట్ 5,000 ఎకరాలు రైతులకు ఇవ్వడం జరిగింది. చుక్కల భూములు, డాటర్ ల్యాండ్స్ అనేటువంటిది ఎన్నో రోజుల విషయం. దాన్ని షార్ట్అవుట్ చేసి పేద ప్రజలకు మేలు చేయడం జరిగింది. ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 20 ఏ రాష్ట్రంలో, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. ఇటువంటి మాట్లాడుకుంటూ పోతే మనం సాయంత్రం వరకు చెప్పచ్చు. అలాంటి మంచి కార్యక్రమాలు జరిగినాయి కాబట్టి ధైర్యంగా మేము వెళ్తున్నాం. మాకు ఒక్కటేందంటే, ఈ ఎల్లో మీడియా ఎక్కువగా ప్రచారం చేయడంతో వానదేవుడు భయపడి దూరంగా పోయినట్టున్నాడు, ఆడ చంద్రబాబు నాయుడు వస్తాడా అని. తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారన్నటువంటి అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి వానదేవుడు మళ్ళీ బయలుదేరి వచ్చి వానలు కురిపిస్తాడు ఈ సంవత్సరం. అది కూడా ప్రజలు అదే మాట అంటున్నారు. ఆ వర్షాలు ఒకటి బాగుపడి ఆ చెరువులకు నీళ్ళు ఇస్తే మా యొక్క పూర్తి సంకల్పం నెరవేరినట్టు అవుతుందండి. ఓకే, చూసినాం కదా, మొత్తంగా 2019 తర్వాత నుంచి కూడా చూసుకుంటూ జరిగిన అభివృద్ధి కానీ 2024 తర్వాత ఎన్నికైన తర్వాత ఇక్కడ ఉన్న సమస్యలు, త్రాగునీటి సమస్య కూడా ముఖ్యంగా ఉన్నట్టుగా కూడా తెలిసింది. ఆ సమస్యలను కూడా ఖచ్చితంగా గుర్తించి 2 సంవత్సరాలు కూడా కంప్లీట్ చేస్తామని కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా ఇక్కడ ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు అందుతూ ఉన్నాయి. ఒక సంక్షేమ పథకం కాదు, దాదాపు 99% కూడా ప్రతి ఇంటికి అందుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఓటేసి తీరుతారని కూడా గడికోట శ్రీకాంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రాముతో సుష్మిత, సాక్షి టీవీ, రాయచోటి నుంచి.